నమస్తే అండి. నా పేరు ప్రసన్న. నేను యుఎస్ఏలో టెక్సస్ రాష్ట్రంలో హ్యూస్టన్ నగరంలో ఉంటాను. నేను ఇక్కడ సిటీ బ్యాంక్లో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెసర్గా, అకాడమిక్ ఆఫీసర్గా, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా అలా 12 సంవత్సరాలు పనిచేసి అమెరికాకి కెరియర్ పరంగా ఇంకా బాగుండాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను 2008లో. వచ్చిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముందుగా బాబా భక్తురాలని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే బాబా గ్రూప్లో ఉన్నప్పుడు నాకు మెడిటేషన్ అనేది అక్కడ నాకు పరిచయం అయింది. పరిచయం అయిపోయినా కానీ తర్వాత పిల్లలు రావటము, స్కూళ్ళు వాళ్ళ దీనిలో నేను మళ్ళీ అటు ఇటు మూవ్ అవ్వటము, ఈ మూవింగ్లో కొంచెం మెడిటేషన్ అది వెనక్కి పడిందనే చెప్పాలి. చెప్పిన తర్వాత ఈ కోవిడ్ టైంలో నాకు మళ్ళీ ఈ మెడిటేషన్ మళ్ళీ స్టార్ట్ చేయటము. దాంతోపాటు నేను ఇక్కడ వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీలో నేను మాస్టర్స్ ఇన్ యోగా అండ్ స్పిరిచువల్ సైన్స్ జాయిన్ అవ్వడం జరిగింది. దానిలో ఏంటంటే మాస్టర్స్ చేసి రీసెర్చ్ చేయడానికి జాయిన్ అయ్యాను. రీసెర్చ్ చేసే ఇన్స్పిరేషన్ ఏంటంటే నాకు ఈ అమెరికా వచ్చిన కొత్తలోనే నాకు బాగా ఇక్కడ ఎలర్జీస్ వచ్చేసి ఇలా చెట్ల దగ్గర ఉన్నాం అనుకోండి, చెట్ల దగ్గర ఉంటే చాలా ఇలా ఎర్రగా బొబ్బలు వచ్చేసేవి అనమాట. సో దానికి మెడికేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ టెస్టులు చేయించుకుంటే 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. 3 సంవత్సరాలు ఇంకా కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి దానికి. సో ఇలా తీసుకుంటా ఇదే టైంలో నాకు మెడిటేషన్ స్టార్ట్ చేశాను. బ్రెత్ వర్క్ ఒకటి స్టార్ట్ చేసి బ్రెత్ వర్క్ మెడిటేషన్ ద్వారా నేను చాలా రిలీఫ్ చాలా రిలీఫ్ వచ్చిందనమాట. నాతో పాటు డిటెక్టర్ మా ఫ్రెండ్ 3 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంది, ఇంకా తగ్గట్లేదు, అయినా ఇంజెక్షన్స్ అదంతా ఉంది. కానీ నాకు ఇది చాలా వరకు అంటే 80 to 90% కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు మరీ వెళ్ళిపోయి ఆ చెట్లలో కూర్చుని గంటలు కూర్చుంటే తప్పితే లేకపోతే అంత బాగానే ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఈ మెడిటేషను ఈ బ్రెత్ వర్క్ చేయడంలో ఏదో ఒక అంటే న్యాచురల్గా మనకి హీలింగ్ చేసుకునే కెపాసిటీ ఉంది అన్నది నాకు అర్థమైంది. సో అర్థమైనప్పుడు దాన్ని ఇంకా నేను రీసెర్చ్కి తీసుకుని వెళ్ళాలనుకున్నా. ఈ రీసెర్చ్కి తీసుకుని వెళ్ళాలన్న టైంలో నాకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై కోర్స్ చదువుతుంటే ఈ ఓంకారం గురించి చాలా మాండూక్యోపనిషత్తులు అయితే మొత్తం అంతా ఓంకారం గురించి చెప్తారు. అది మొత్తం ఉన్న 12 శ్లోకాలు ఓంకారం గురించే ఉంటాయి. తర్వాత మిగిలిన ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, చాందిక్యోపనిషత్తు అన్నిట్లో కూడా ఓంకారం ఈజ్ అన్ అల్టిమేట్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు. ఏంటంటే ఇది ప్రీడామినల్ సౌండ్, సృష్టికి మొట్టమొదట వచ్చిన శబ్దం ఇది ఓంకారము. దాంతో కనుక మనం మెడిటేషన్ చేస్తుంటే కనుక చాలా బాగుంటుంది, చాలా లాభాలు ఉన్నాయి ఇలా చెప్తూ ఉంటారు అనమాట. సో చెప్తూ ఉంటారు కాబట్టి ఏంటి దీనిలోనే రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు, దీనిలో రీసెర్చ్ చేయాలంటే దీనిలో మనకంటే ముందు చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉండాలి కదా మనకి. సో మనకంటే ముందు రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి నేను ఇంటర్నెట్లో అంతా వెతుకుతూ ఉంటే ఇండియాలో మనకి ఇప్పుడు సుమిత్రానంద మాతాజీ అంటే అప్పట్లో మాకు ప్రభావతి అమ్మగా పరిచయం అయ్యారు. ఆమె 20 సంవత్సరాల నుంచి దీనిలో ప్రణవం గురించి ఎక్కడో ఒక చిన్న పుస్తకంలో చదివి దాన్ని పట్టుకుని రమణాశ్రమానికి వెళ్ళి అదంతా మొత్తం అంతా చెప్పారు. చెప్తే అమ్మ మీరు చాలా బాగా చేశారు, మీ దగ్గరకు వచ్చి మీతో పాటు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ దగ్గరతో నేను రీసెర్చ్ చేస్తాను, మీతో ఏమంటారని అడిగాను. నేను ఫోన్ చేసి అడిగితే అలా కాదమ్మా, నీకు కూడా ప్రణవం అసలు నీకు కూడా అర్థం అవ్వాలి కదా ఏంటి అన్నది, నీకు కూడా ఆ అనుభూతి పొందితే నువ్వు చేయడానికి బాగుంటుంది కదా. అంటే నేనేమో ఎక్కడో 7 సముద్రాల అవతలు ఉన్నాను కదా, ఎలా చేస్తాను నేను, మీ దగ్గరికి వచ్చి నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు ఒక గ్రూప్ పెట్టు, సండే క్లాసులు చెప్తాను అన్నారు. సో అలా సండే మాకు సాయంత్రం పూట క్లాసెస్తో స్టార్ట్ అయింది మా ఈ ప్రయాణం ప్రణవంతో పాటు అమ్మతో పాటు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి అమ్మ నేను అమెరికాకు వచ్చి మీ అందరితోటి ఇన్ పర్సన్గా ధ్యానం చేయించుతాను అన్నారు. ధ్యానం చేయించుతున్నప్పుడు నేనైతే అసలు అక్కడ తీసుకురావాలంటే అందరికీ పరిచయం చేయాలంటే ముందు నేను వెళ్ళి చూడాలి అని నేను ఇండియాకు వచ్చి ఆశ్రమం చూసి అక్కడ అసలు ప్రతి ఒక్కళ్ళు నాట్ ఓన్లీ మనుషులు అందరూ కూడా కాదు, అక్కడ ఉన్న ప్రతి జంతువులు అన్నీ కూడా చిన్న పక్షులు అన్నీ కూడా ఆ ప్రణవానికి ఆ టైంకి ప్రణవం పలికే టైంకి అక్కడికి ఎట్లా వచ్చేస్తున్నాయి వాటి ఇదేంటి అన్నది నేను బాగా దగ్గరుండి చూసి ఆ ప్రేమగా ఆ మయంగా ఉన్న ఆశ్రమం అదంతా చూసాక చాలా ఇంప్రెస్ అయ్యి అప్పుడు మళ్ళీ అమ్మని ఇక్కడికి తీసుకురావటం అయింది. అప్పుడు వచ్చినప్పుడు అమ్మ 5-6 రాష్ట్రాల్లో తిరిగి ఒక 200-300 మందికి అయితే కూర్చోపెట్టి ధ్యానం చెప్పి వాళ్ళతో ధ్యానం చేయించి ధ్యానం ఇచ్చి అంతా ప్రణవం గురించి చెప్పి వెళ్ళారు. మాకు అలాగే ఈ రమణ మహర్షి చెప్పిన ఉపదేశ సారం క్లాసెస్ మాకు ఎవ్రీ ఆదివారం నాడు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అవుతూ ఉన్న తర్వాత
మళ్ళీ 2024లో కూడా అంటే మేము అందరం చేయటం మొదలుపెట్టాక అందరిలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషను, అందరిలో ఒక రకమైన ఉపయోగాలు. ఇప్పుడు ధ్యానం చేయడం వలన పిల్లలకైతే ఏకాగ్రత కుదరటము, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకైతే ఇంకా వాళ్ళ పనిలో ఎఫిషియన్సీ పెరగటం, బాగా చేసుకునే ఇది రావటము, జీవితాన్ని సంపూర్ణంగా ఇంకా ఎక్కువగా ఆనందంగా జీవించగలగటం అనమాట. ఏంటంటే మనలో ఉన్న కొన్ని ఈ ఓంకారం పలుకుతూ ఉంటే ఏవైతే ఉన్నాయో మనలో ఉండే జలసులు కానీ ఇంకా వేరే ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ పోయి మనం మంచిగా అంటే అందరితో ప్రేమగా మాట్లాడే తత్వాన్ని అమ్మ క్లాసుల వల్ల కానీ ఓంకార ధ్యానం వల్ల కానీ అలవాటైంది. అదే కాకుండా వైటల్స్ అంటే మనం మెడికల్గా వైటల్స్ చూసుకున్నా కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి బ్లడ్ ప్రెషర్ తగ్గడము, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా మనకి చాలా ప్రూవ్ అయినవి. మేమంతా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ప్రూవ్ అయిందనమాట. సో ఈ విధంగా ఫిజికల్గా మన శరీర ఆరోగ్యము బాగుంటుంది, మానసికంగా ఆరోగ్యం కూడా మనకి ఈ ఓంకారం వల్ల చాలా బాగుంటుంది. అందరూ బాగున్నప్పుడు మళ్ళీ 2024లో అమ్మ మళ్ళీ వచ్చి మళ్ళీ ఈసారి ఒక 12 రాష్ట్రాల వరకు తిరిగి ఒక 500-600 మందికి మళ్ళీ ధ్యానం చెప్పించి కూర్చోబెట్టించి నేర్పించి చేసి అందరికీ కూడా చెప్పి వెళ్ళారు. మేమంతా ఏంటంటే ఎప్పుడైనా అమ్మ ఒక నెల 2 నెలలు ఇక్కడికి వస్తే మాత్రమే మేము అమ్మతో కూర్చొని ధ్యానం చేసే అవకాశం మాకు వస్తుంది. మేము ఇండియాకి వచ్చి చేయాలన్నా కానీ అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ ఉద్యోగాలు, పిల్లలు, కాలేజీలు, వాళ్ళ సెలవులు, మా సెలవులు అన్నీ పెట్టుకుని వస్తే 15 రోజులు 3 వారాల్లో వస్తాము. వచ్చిన తర్వాత మా అమ్మగారి ఇల్లు, అత్తగారి ఇల్లు ఇవన్నీ చూసుకుని ఆ తర్వాత ఆశ్రమానికి వస్తే మహా అయితే 2-3 రోజులు ఉండగలగటమే మాకు గగనం అయిపోతుంది. కానీ మీరు మాకంటే అక్కడే ఉండి అంత అదృష్టం అంటే మీరు అదేగాక అమ్మ ఇంకేంటి నాట్ ఓన్లీ వచ్చి ఉండడానికి కూడా సదుపాయంగా స్టూడెంట్స్ అందరూ వచ్చి అక్కడ కూర్చొని చదువుకోవాలి, ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేయాలని ఒక పెద్ద స్కేల్లో ప్రణవాశ్రమం కట్టడం మొదలుపెట్టారు. ఆశ్రమానికి మాకు కూడా ఈశ్వరుడు దయ వల్ల మాకు కూడా అందులో ఎంతో కొంత పాలు పంచుకునే అవకాశం మాకు కూడా వచ్చింది. మేము కూడా దానిలో ఎంతో కొంత పాలు పంచుకుని దాన్ని కట్టడానికి సహాయం చేశాము. అలాగే మీరందరూ ఇంకా మాకైతే ఎంత చేసినా అంతవరకే చేయగలరు. మీరందరూ అయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి అమ్మతో అక్కడ ఉండి ఆశ్రమంలో ధ్యానం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు పిల్లలు కానీ మీరు కానీ అక్కడికి వచ్చి ఆ అనుభూతి ఉంది కదా, ఎక్కడైతే ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఉండే ఎనర్జైజ్డ్ అనుభూతిని మీరు పొందొచ్చు. ఆమె 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేశారంట. 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేసినప్పుడు ఆ శక్తి యోగశక్తి అంతా పెట్టి యోగలింగం ద్వారా అక్కడ మనకి పెట్టారు. ఆ యోగలింగంలో ఉన్న శక్తి ఆ యోగలింగంలోంచి వచ్చే శక్తి ఆ ప్రణవాశ్రమంలో ఉన్న మెడిటేషన్ హాల్లో ఉన్న అందరికీ పడే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ ఎంత అదృష్టవంతులు. మేము వచ్చినప్పుడు చేసినా మీరందరూ ఇంకా చాలా దగ్గరలో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకుని మీరే కాకుండా మీ పిల్లల్ని తీసుకెళ్ళి అలాంటి అనుభూతులకి ఇప్పుడున్న స్పీడ్ ప్రపంచంలో ఈ వీడియో గేమ్స్ ఈ ప్రపంచంలో మనం ఇవన్నీ మనకున్న మూలాలు మర్చిపోతున్నాం. అలా మర్చిపోనీయకుండా మన మూలాలను గుర్తు చేస్తూ వాటి గురించి పాటుపడుతూ ఆమె ఉద్యోగం మానేసి 20 సంవత్సరాల నుంచి దీని మీదే కష్టపడి అందరికీ కూడా ఈ ప్రణవం గురించి ఇంపార్టెన్స్ అందరికీ తెలియచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో మీకు దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా మేము కూడా మీ అందరికీ చెప్పి మా అందరికీ కూడా చెప్పి అందరినీ తీసుకొచ్చి ప్రణవనాథ ఆశ్రమంలోని ఈ ప్రణవ యజ్ఞంలోకి పాలు పంచుకోవడానికి తోడ్పడండి. మీరు తోడ్పడండి, మేము తోడ్పడతాము. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అమోఘమైన అద్వితీయమైన అవకాశం సద్వినియోగపరచుకోండి. నమస్తే.